ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద దళిత బంధు లబ్ధిదారులు నిరాహార దీక్ష చేశారు. దళిత బంధు జిల్లా సాధన సమితి అధ్యక్షుడు కొగిలి మహేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1100 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి 26 కోట్ల 49 లక్షల నగదుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కలెక్టర్ అకౌంట్లో జమ చేశారని ఆరోపించారు. లబ్ధిదారుల అకౌంట్లో వేయకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్ని వెంటనే జమ చేయాలని, నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 12 లక్షల రూపాయలని ఇవ్వడానికి సెలక్షన్ ప్రాసెస్ వెంటనే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు రెండవ విడతలో సెలెక్ట్ అయ్యి గ్రౌండింగ్ అయినటువంటి దళిత బంధు లబ్ధిదారులందరూ ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు దగ్గర ఒకరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని కూర్చోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే గౌరవ కలెక్టర్ గారి ద్వారా 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 26 కోట్ల 49 లక్షల రూపాయలను కలెక్టర్ గారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల తాత్కాలికంగా ఆగిపోయిన ప్రక్రియను ఎలక్షన్ తర్వాత వాళ్ళ అకౌంట్లో వేస్తానని చెప్పినటువంటి డబ్బులు ఇంతవరకు ఇన్ని రోజుల వరకు గౌరవ కలెక్టర్ గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కానీ ఇంతవరకు జమ చేయకపోవడంతో ఈరోజు ఈ దీక్షకు ములుగు దళిత బంధు లబ్ధిదారులందరూ కూర్చోవడం జరిగింది. మీ అందరి ద్వారా నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దళితుల అభివృద్ధి కోసం ఏవైతే కేటాయించిన నిధులు కానీ, నిష్పక్షపాతంగా జరిగినటువంటి ఎంపికను కానీ మీరందరూ గుర్తెరగాలని, ఏవైతే రిలీజ్ అయిన డబ్బులు 26 కోట్ల 49 లక్షల రూపాయలను లబ్ధిదారుల అకౌంట్లో వెంటనే మీరు ఖచ్చితంగా వారి అకౌంట్లో జమ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ దీక్ష చేస్తున్నాం.